మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ క్రైస్తవ వర్తమానాల శీర్షికను మానక మీకు అందించుటకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేస్తున్న నా శ్రోత మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు పాదముల ఎదుట నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. Jacob chapter 1 verse 27. తండ్రి అయిన దేవుని ఎడల పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తమ కంటకుండా తన్ను తాను కాపాడుకునుటే. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారైతే నిజమైన క్రైస్తవ భక్తి ఏంటో యాకోబు యొక్క భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికల్లో రాయించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన క్రైస్తవ భక్తి దిక్కులేని విధవరాండ్లను పరామర్శించుట, ఈ లోక మాలిన్యమును అంటకుండా ఉండుట అనేది చాలా ప్రత్యేకమైనది. అక్కడికి చెప్పి ఆపేస్తే బాగుండేదేమో, కానీ అసలైన క్రైస్తవ భక్తి ఎవరైతే తన్ను తాను కాపాడుకునుట, నీ మట్టుకు నిన్ను కాపాడుకో, నా మట్టుకు నన్ను నేను కాపాడుకుంటాను. క్రైస్తవ జీవితము బలవంతం పెట్టే జీవితం కాదు. ప్రసంగి 11:9 యవనుడా, నీ యవన కాలం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు తిరుగు, ఏది తింటావో తిను, ఎక్కడ తిరుగుతావో తిరుగు, కానీ లెక్క అప్పగించాలి. డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ డబ్బులకి ఆ యజమానికి ఎలా లెక్క అప్పగించాలో, నువ్వు ఏది పడితే అది తింటే దేవుడు ఊరుకోడు కదా. నువ్వు ఏదైతే తిన్నావో, తాగావో, తిరిగావో, నడిచావో, ఖర్చు పెట్టావో లెక్క అప్పగించి. అదొక బాధ్యత, అదొక తీర్మానం. ఎందుకు అనంటే అందులో శ్రద్ధ ఉంది, అది నీకు ఉపయోగం. లెక్క అప్పగించాలి అనే ఒక భయం ఉంటే తప్పు చేయరు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు, తన్ను తాను కాపాడుకునుటే. నిన్ను నీవు కాపాడుకునుటే నిజమైన క్రైస్తవ భక్తి. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, నన్ను కాపాడుతారు అన్నది కాదు క్రైస్తవ భక్తి. నన్ను నేనే కాపాడుకోవాలి, నిన్ను కూడా నేనే కాపాడాలి అన్నదే క్రైస్తవ భక్తి. ఇక్కడ ఎందుకు ఈ మాట రాయించాడు? తన్ను తాను కాపాడుకోవాలి. తా మట్టికి నేను కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని గనక మనము సరిగ్గా కాపాడుకుంటే, ఏదైతే భక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో దానికి కావలసిన ఒక గొప్ప తీర్మానం, దానికి కావలసిన గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు మనము సంపూర్తి చేయగలిగిన వారమే అవుతాం. మనం ఆకులో అన్నం పెట్టుకున్నప్పుడు లేదా కంచంలో అన్నం పెట్టుకున్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా, పప్పుతో మొదలు పెట్టిన ఆహారం పూర్తయింది అన్నది ఎప్పుడయ్యా అంటే పెరుగుతో. ఇక మళ్ళీ పెరుగు తర్వాత మళ్ళీ వేరే కాంబినేషన్ లేదు, ముగింపు లేదు. ఖచ్చితంగా ఎలా దేనితో ప్రారంభించినప్పటికీ పెరుగుతోనే ముగిస్తే సంపూర్ణ భోజనము అవుతుంది. అలాగే నువ్వు క్రైస్తవ జీవితంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత పవిత్రంగా జీవించినా, నిన్ను నీవు కాపాడుకోవలసిన వాటిని నువ్వు కాపాడుకోకపోతే నీ భక్తి సంపూర్ణం అవ్వదు. అందుకని తన్ను తాను కాపాడుకోవలసినవి ఒక 3 విషయాలు క్రైస్తవ జీవితంలో మనలను కాపాడుకోకపోతే పాడు చేసేవి కొన్ని ఉన్నాయంట. చూద్దామని తొలుతులుగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము
సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును. సరే, మొదటిగా మనం ఏం కాపాడుకోవాలంట? నోరు కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకును. ఈరోజు ఈ చిన్న నోరు, అరంగుళము నోరు, అరంగుళము నాలిక క్రైస్తవ జీవితం అని కూడా అనక్కల్లా, మానవ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం కుదరాలన్నా, ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలన్నా, పాపము నీ జీవితంలో ప్రవేశించాలన్నా ఈ నోటి ద్వారా ముఖ్యంగా. నోటి నుండి వచ్చేవి కొన్ని అపవిత్రపరిచేవని, నోటులోనికి వెళ్ళేవి కంటేను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారుగా. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులంట పొలం గుండా వెళ్తూ ఉంటే ఆ యొక్క పొలంలో మొలిచిన ఆ వెన్నలు కోసుకొని తిన్నారంట. ఒకడొచ్చి అంటాడు, అయ్యా చాలామంది ప్రవక్తల భక్తులు సాక్ష్యం ఉపవాసం ఉన్నారు, అలాగే యోహాను భక్తులు కూడా ఉపవాసం ఉన్నారు, నీ వారు ఎప్పుడు చూసినా తిండే తప్ప ఉపవాసాలు ఉండరా అని. అప్పుడు యేసయ్య చెప్పాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో, నోటిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ నోటి నుండి వచ్చి కొన్ని అపవిత్రపరుస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం కాడి నుంచి మనము నోరును ఎందుకు కాచుకోవాలో, ఆ నోటులో నుంచి వచ్చే కొన్ని మాటలు చూడండి ఏమన్నాడు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనము, నరహత్యకులు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారపచ్చడములు, దేవదోషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సరే, లోపల నుండి వచ్చి ఇట్టి వాటికి లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్ర చేస్తుంది. కాబట్టి మనము అపవిత్రత కాకుండా నిమిత్తము సాధ్యమైనంత వరకు యాకోబు భక్తులు, ఇదే యాకోబు భక్తులు మాట్లాడతాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెబుతూ 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడుటకు, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, ఇక్కడ మాట్లాడుటకు నిదానించాలి. సామెతలు అంటే విస్తారమైన దోషం మాటలోనంట దోషము ఉండక మానదు. ఈ మాటలు కత్తిపోటి వంటి మాటలని భక్తులు చెబుతూ ఉంటారు. అందుకని హోషేయ గ్రంథకర్త 14వ అధ్యాయం 1-2 వచనములో, నాయన బలులు కాదు మేము అర్పించేది, ఈ నోటిలో ఉన్న నాలుకను నీకు బలిగా అర్పిస్తాను, ఎందుకంటే ఇవి మమ్మల్ని అపవిత్రపరుస్తాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కేవలం అరంగుళమున్న నాలుకను గురించి ఒక అధ్యాయమే రాసి, ఈ అధ్యాయములో నోరు లేదా నాలిక కళ్ళము వంటిదని గుర్రానికి, ఓడకేమో చిక్కుము వంటిదని, కారు చిచ్చు తగలబెట్టు ఆ యొక్క అగ్గి పుల్ల వంటిదని నాలుకల గురించి, నోటిని గురించి సంబోధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అరంగుళము నోరుని మనం కాచుకోగలిగిన నాడు క్రైస్తవ జీవితంలో గొప్ప భక్తిని మనం చేయగలిగిన వారం అవుతాం. అందుకని ఏం మాట్లాడుతున్నామా అన్న దాన్ని ఆచితూచి మాట్లాడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి కనుక, ప్రతి క్రైస్తవుడు తమ మాటలను ముత్యము కంటే విలువైనది అని గుర్తెరిగి వినుటకు వేగిరపడాలి, కానీ మాట్లాడుటకు నిదానించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి నోరుని కాచుకో. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుందనే సామెత కూడా మనము వింటూ వస్తున్నాం. ఇక రెండో మాట దగ్గరికి వెళ్తున్నాను, ఏది కాచుకోవాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం, ముండ్లును గురులును మూర్ఖుని మార్గములో ఉన్నవి, తను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. మూర్ఖుల మార్గము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండ, కానీ కీర్తన 1:1 చెప్పినట్లు
మూర్ఖుల మార్గములో ముండ్లు ఉరులు ఉన్నాయంట. ఎవరైతే మూర్ఖుని మార్గంలోనికి వెళ్లకుండా మూర్ఖత్వానికి దూరంగా ఉంటారు, మూర్ఖపు స్నేహానికి దూరంగా ఉంటారు, మూర్ఖపు అలవాట్లు కలిగిన వారికి దూరంగా ఉంటారు, అట్టి వాడు కాపాడబడతాడు. ఏది కాచుకోవాలి? మూర్ఖుని మార్గం. మూర్ఖంగా మాట్లాడేవాడు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు, మూర్ఖునికి మనము దూరంగా ఉండాలి. కాబట్టి మూర్ఖునికి దూరంగా ఉండడం వల్ల మనం కాపాడుకుంటామని రాయబడింది. ఇక మూడో మాట చెప్పుకిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు, ఆయన ఎడల తన్ను తాను రక్షించుకొనరు అని. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు, ఆయన ఎడల తన్ను తాను రక్షించుకున్న అపహాసించింది. తన్ను తాను రక్షించుకున్నట్టే తన్ను తాను కాపాడుకునుట. ఎవరిని? లేదా మనం కాచుకోవలసిన మూడో అనుభవం, దేవుడు ఏర్పరిచిన వారిని, ఏర్పాటు జనాన్ని, ఏర్పాటు సేవకులను, ఏర్పాటు సంఘాన్ని మనం కాచుకోవాలి. యేసుక్రీస్తుని అంటున్నారు కదా, వీడంట దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడంట, అందుకని వాడు కాపాడుకోలేకపోతున్నాడు అని. మనం కాపాడుకోవలసినది ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మనం కాపాడుకోవాలి. నీ సేవకుని నువ్వు కాపాడుకోవాలి. ప్రతి సంఘము సేవకుని పోషించాలి, సేవకుని బాధ్యతలను గుర్తెరగాలి. ఎందుకంటే సేవకుడు బయట సంఘాల మీద పడి దండుకునేవాడిగా ఉండకూడదంటే, కొరింథీయుల పత్రికలో రాయబడింది, సేవకుని పోషించుట సంఘ బాధ్యత, సంఘాన్ని పోషించుట వాక్యము ద్వారా సేవకుని బాధ్యత. ఒకరి బాధ్యతలు ఒకరు నిర్వర్తించాలి. అలాగే రెండవది, మనం చూసిన వారి మీద ప్రేమ దేవుని బిడ్డారా, ఏర్పాటు ప్రజలు, భక్తులను మనము వారికి పాపములో పడకుండా నిమిత్తము వారి కొరకు ప్రార్థనతో వారిని కాపాడుకోవాలి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, ఒకటి నోరును కాపాడుకోవాలి, రెండవది మూర్ఖునికి దూరంగా ఉండి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మూడవది దేవుని ఏర్పాటులో ఉన్న వారిని మనం గుర్తెరగాలి, అలా ఏర్పాటులో ఉన్న వారిని మనం కాపాడుకోవాలి. అలాగే మనం కూడా దేవుని ఏర్పాటులోనికి రాబడినట్లు మనమే కాపాడుకోవాలి. ఇట్టి ధన్యత సిలువనాథుడైన ప్రభు మనందరినీ కాపాడి బలపరిచి క్రీస్తు యొక్క పరలోక రాజ్యానికి వారసులు చేసే కృప ఆ సిలువనాథుడైన ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. విన్న వాక్యం ప్రకారం నన్ను నేను కాపాడుకోగలిగే గొప్ప కృపను దయచేయండి. అట్టి ధన్యత రాకడ పర్యాంతము మాకును మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె. అందరికీ మరణాత.